తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. నమస్తే అండి. సార్, ప్రస్తుతం టాలీవుడ్ లో కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలకు కూడా అసలు బెంగళూరు రేవ్ పార్టీలో ఏం జరిగింది, రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం. కొంతమంది హేమ గారు ఉన్నారు అంటున్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారంటున్నారు, ప్రముఖ డాన్స్ మాస్టర్ ఉన్నారన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? చిన్న మాట అమ్మా, ఈ హేమ గారికి ఇచ్చిన పబ్లిసిటీ మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుంటే ఎంత బాగున్నాం. అసలు మొత్తం రేవ్ పార్టీ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ మొత్తం టోటల్ వాళ్ళు 4 రోజులు బట్టి మొత్తం ఛానల్స్ అన్నీ వదలకొడుతున్నాయి. హేమ గారిని టోటల్గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద రేంజ్ తీసుకుని వెళ్ళారు. ఇదైతే మనం చెప్పగలుగుతాం. ఒకటి. రెండోది, ఇది జనాలకి ఇంట్రెస్ట్ కాదు, సోషల్ మీడియాకి ఇంట్రెస్ట్, జనాలకు కాదు, ఛానల్స్కి ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, ఖాళీగా ఉన్నారు, అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ని ఏదో విధంగా చెయ్యాలి. ఓకే, జనాలకి ఇంట్రెస్ట్ లేదు. జనాలకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే, ఇలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ప్రజలు ఎప్పుడు క్షమించరు. ప్రజలకి ఇబ్బంది కలిగే పని నేను చేసినా, మీరు చేసినా, హేమ గారు చేసినా తప్పే. ఎందుకంటే మనం ఏదైతే డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలి, ఈ ఇండియా దేశానికి రానివ్వకూడదు, మన దేశం దగ్గర నలుమూలలో దగ్గరికి కూడా రానివ్వకూడదు అని మనం ఏదో కంకణం కడుతున్నామో, మనం కంకణం బట్టి డ్రగ్స్ వాడొద్దు, పిల్లలు హానికరం అని మనం ఎలా మందు తాగొద్దు అని ఎలా చెప్తున్నామో, డ్రగ్స్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం చెప్తున్నప్పుడు మీరు రేవ్ పార్టీ చేసి మీరు రేపు సమాజానికి ఏం చెప్పగలుగుతున్నారు, రేపు పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నారు, మీ పిల్లలకి ఏం చెప్తారో మాకు అనవసరం, రేపు మొత్తం అందరి పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నారు. దేశంలో మనం ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మానేయమని చెప్తున్నారా, తీసుకోమని చెప్తున్నారు. మీరు ఈవెంట్స్ అంటే ఒక పెద్ద బర్త్డే అంటే ఒక పార్టీస్ ఉండే, ఒక డ్రింకింగ్ ఉండే, డ్రింకింగ్ కూడా అవాయిడ్ చేయాలని అనుకునేవారు. అలాంటిది డ్రింక్స్ పోయాయి, డ్రగ్స్ వచ్చాయి, ఆడపిల్లలు మగపిల్లలు ఎంజాయ్మెంట్స్ వచ్చాయి. అంటే మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? సాధారణంగా మీరు అన్నట్టు రేవ్ పార్టీస్ అంటే ఇంతకు ముందు రివైవల్ పార్టీస్ అనేవారు, రైట్? ఏదైనా ఆత్మీయ సమ్మేళనం అంటూ పిలిచేవారు. ఆ టైంలో కాస్త ఆల్కహాల్ ఉంటేనే అక్కడికి వద్దు, చెడిపోతారు, పాడైపోతారు, అలాంటి పార్టీస్కి అటెండ్ కావద్దు అనేవారు ఒక టైంలో. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు, ఏముంది ఎంత తీసుకుంటున్నారు అంటున్నారు. బట్ ఆ ప్లేస్లోకి అసాంఘిక కార్యకలాపాలు వచ్చి కూర్చున్నాయి, డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, హుక్కా వచ్చింది, రైట్? ఎందుకు ఇది ఇండస్ట్రీకే ఇంత దగ్గరగా ఉంటుంది, క్లోజ్గా ఉంటుంది అనొచ్చు? ఇండస్ట్రీ అనేది సోషల్ మీడియా ఎప్పుడు ఎలాంటిగా ఉంటుంది కాబట్టి, ఇండస్ట్రీ మనుషులు ఏం తప్పు చేస్తారో, మంచి చేస్తే అలాగే చూపిస్తారు, చెడు చేస్తే కూడా అలాగే చూపిస్తారు. ఇండస్ట్రీ అంటే కాదు, మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పేదవాడి ఇంట్లో గంజాయి అవ్వచ్చు, లేకపోతే చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా జరుగుతుంది. ఇది మొత్తం టోటల్గా ఏది హైలైట్ చేయాలి, ఇండస్ట్రీ అనేది మనకు టోటల్గా ఎప్పుడు ఇండస్ట్రీ హైలైట్గా ఉంటుంది కాబట్టి, ఎంటర్టైన్మెంట్ కాబట్టి దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు, సెలబ్రిటీస్ కాబట్టి. ఓకే, ఇది కూడా నేను ఏమంటున్నానంటే, సినిమా వాళ్ళు చేసినా సినిమా వాళ్ళు అందరినీ తప్పు పట్టడానికి లేదు, ఎవరో ఒకరు తప్పు చేశారు. ఇప్పుడు కర్ణాటకలో సినిమా రేవ్ పార్టీని పట్టుకుంటే ఎవరో ఇద్దరు తప్పు చేస్తే, ఒకరు తప్పు చేస్తే మొత్తం తెలుగు ఇండస్ట్రీ తప్పు చేసినట్ట కాదు కదా. వాళ్ళ మీద వాళ్ళు నిజంగా తప్పు చేసేటట్టుంటే ఇమ్మీడియట్లీ మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది. అలాగే మన టోటల్గా విష్ణు గారు యాక్షన్ తీసుకుంటారు హేమ గారి మీద. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బాధ్యత గారి పోస్ట్లో ఉంది, బాధ్యత గారి పోస్ట్లో ఇంతకుముందు చేసింది, 10 మందికి చెప్పడానికి చూసింది. అందుకనేసి ఆమె మీద పెట్టిన వీడియో అది అబద్ధం అని తేలిపోయింది. ఆమె టికెట్ కూడా పెట్టారు, అన్నీ పెట్టారు, కనుక నిజమని తేలింది. నిజమని తేలితే విష్ణు గారు, శివబాలాజీ గారు, నరేష్ గారు అండ్ మా అసోసియేషన్ టీం తీసుకుంటుంది. ఒకవేళ కానీ అబద్ధం అని ఆమెని అబాండాలు వేసి కర్ణాటక పోలీసులు మా తెలుగు ఇండస్ట్రీ మీద కర్ణాటక పోలీసులు కావాలని ఒక రుద్దుతే 100% మా అసోసియేషన్ ఇస్ కంప్లైంట్ అండ్ ఛాంబర్ 2 సౌత్ ఇండియన్ ఛాంబర్ 2 కర్ణాటక సీఎం గారితో, కర్ణాటక డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి యాక్షన్ టు ఇమీడియట్లీ రియాక్షన్ తీసుకుంటాం. మా తెలుగు ఇండస్ట్రీ పరువు తీసినందుకు అందరితో క్షమాపణ కూడా చెప్పిస్తాం. కానీ ఒక టైం అలా తప్పు చేస్తే కూడా అదే యాక్షన్ ఉంటుంది. అది ఎవరైనా సరే, అది హేమ గారు అవ్వచ్చు, నటికుమార్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే సమాజానికి తప్పు చేసే పనులు ఎప్పుడైనా మేము ఎంకరేజ్ చేయము.